35 రోజులు దాటిన గల్ఫ్ వార్లో కొత్త పరిణామాలు చోటు చేసుకునేలా ఉంది. ఇప్పటిదాకా అమెరికా, ఇజ్రాయెల్ మాత్రమే ఇరాన్పై దాడులు చేస్తుండగా వాటికి మద్దతుగా గల్ఫ్ దేశాలు కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇన్నాళ్లు తమపై దాడి చేసిన కిక్కురుమనని ఈ దేశాలు ఇప్పుడెందుకు రంగంలోకి దిగుతున్నాయి? లెట్స్ హావ్ ఎ లుక్. హర్మోజ్ రీఓపెన్ చేసేందుకు యుఏఈ ప్లాన్. అమెరికా, ఇజ్రాయెల్ దళాలను ఎగదోస్తున్న అరబ్ ఎమిరేట్స్ ఇక డైరెక్ట్ గా తాను రంగంలోకి దిగుతుందా? భరించినన్నాళ్లు భరించాం, ఇక చాలనుకుంటుందా? వేరే వ్యూహం ఉందా? గల్ఫ్ వార్ కి ఎండ్ లేకుండా సాగుతున్న వేళ అమెరికాకి మద్దతుగా యుఏఈ రంగంలోకి దిగనుందనే సమాచారం వస్తోంది. అమెరికన్ న్యూస్ పేపర్ ది వాల్ స్ట్రీట్ జర్నల్ స్టోరీ ప్రకారం యుద్ధంలో గల్ఫ్ దేశాలు కూడా నేరుగా రంగంలోకి దిగుతాయంటున్నారు. ప్రత్యేకంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా ఈ ఘర్షణలో అమెరికాకు మద్దతివ్వడానికి సిద్ధమవుతున్నాయంటున్నారు. ఇప్పటి వరకు ఇరాన్ దాడులను ఓపికగా భరించిన యుఏఈ ఇప్పుడు తన వైఖరిని మార్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇరాన్ హర్మూజ్ జలమార్గం మూసివేయడం గల్ఫ్ దేశాలకు భారీ ఆర్థిక నష్టాలను కలిగించింది. చమురు రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో యుఏఈ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది. ఇకపై ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు అమెరికాతో చేతులు కలపాలని యుఏఈ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. అదే జరిగితే ఇరాన్పై యుద్ధంలో నేరుగా పాల్గొనే తొలి పర్షియన్ గల్ఫ్ దేశంగా యుఏఈ నిలవనుంది. అలానే గతంలో అమెరికా సైన్యానికి తమ వైమానిక స్థావరాలను ఉపయోగించేందుకు సౌదీ అరేబియా అనుమతివ్వలేదు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా చేస్తున్న చర్యలకు సౌదీ మద్దతిస్తుందనేది తాజా సమాచారం. మరోవైపు ఇరాన్పై చర్యలకు అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు యుఏఈ చర్చలు సాగిస్తోంది. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ద్వారా అనుమతి పొందే దిశగా కసరత్తు కొనసాగుతోంది. ఎలాగైనా హర్మూజ్ ను తిరిగి తెరవాలని యుఏఈ ఆలోచన. ఇప్పటికే గల్ఫ్ దేశాల ఆదాయం భారీగా క్షీణించింది. ఈ క్రమంలోనే భద్రతా కారణాల దృష్ట్యా యుఏఈలోకి ఇరాన్ పౌరుల ప్రవేశంపై నిషేధం విధించింది. దాంతోపాటే అమెరికా, యూరప్, ఆసియాలోని కీలక దేశాలతో కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేయనుంది యుఏఈ. ఆ కూటమి ద్వారా ఇరాన్పై ద్విముఖ పోరు సాగించాలనేది ప్రస్తుతానికి అరబ్ ఎమిరేట్స్ ప్లాన్. అందులో ఒకటి సైనిక చర్య, రెండోది దౌత్య యుద్ధం. ఈ రెండింటిలో ఏది వర్కౌట్ అయినా తమ దేశాల్లోని ఆర్థిక సంక్షోభాన్ని పూడ్చుకోవచ్చనేది యుఏఈ అసలు ఆలోచన.